అంటే అప్పుడేమో చిల్లర అనిపించేది, బట్ ఇప్పుడు అది వచ్చేసరికి ఒక మెమొరీ అనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు వచ్చేసరికి అయితే -2 ఉంది. సో ఇట్ షుడ్ బి ఫైన్. థర్డ్ డే కాబట్టి వాక్ టు విన్ సిరీస్ లో మనమైతే బయటికి వెళ్తున్నాం ఈ రోజు కూడా. సో లెట్స్ గో. ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న మ్యాప్స్ పెడతారనమాట, మనం ఎక్కడ ఉన్నాం ఏంది లొకేషన్ అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే యుఎస్లో వచ్చేసరికి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా రోడ్డు ఉంటుంది. అసలు ఇక్కడ కాకులు కనబడమే రేరు. సో అది మెల్ట్ అయ్యి వాటర్ లాగా వస్తున్నాయి అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు అంటే మొత్తం వాటర్ వచ్చినప్పుడు చూపిస్తాను ఎంత ఉంటుంది అనేసి. ఒక క్లాత్ అనేది ఏదైనా తెచ్చుకోవాలి, కింద చల్లగా ఉంది అంటే మొత్తం స్నో అది పడింది కదా, సో అందుకే అనుకుంటా మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది ఏంటంటే మనకి శివరాత్రి అనేది పెద్ద పండుగ కదా, మరి మీకు అవునో కాదో కింద కామెంట్ చేయరి. మాకైతే పెద్ద పండుగ లాంటిది. ఎట్లా అంటే మా అమ్మ మా అన్ననేమో ఒక టెంపుల్కి పంపిస్తుండే, నేను వచ్చేసరికి ఏమో మా ఫ్రెండ్స్ అట్లా క్రికెట్ గ్యాంగ్ ఉంటుంది అనమాట. అదంతా గ్యాంగ్ కలిసి మాకు నియర్ బై ఒకటి కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తుండే, అక్కడ పోయి ఎంత తీట పని చేస్తుండే అంటే ఒక వీడియో దొరికితే మాత్రం పక్కా పెడతాను దీంట్లో చూడుది. ఎంత కామెడీ ఉంటుంది అంటే అక్కడ ఉన్న పొట్టు తిట్టేది ఇళ్ళని అంటే మా గ్యాంగ్ని. అంటే అప్పుడేమో చిల్లర అనిపించేది, బట్ ఇప్పుడు అది వచ్చేసరికి ఒక మెమొరీ అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే చేస్తుంటామో ఏదన్నా ఒక పని అదేమో చిల్లర అనిపిస్తుంది, బట్ ఫ్యూచర్లో వచ్చేసరికి అరే అది ఒక మెమొరీ కదా అని ఉంటుంది. సో మీకు అట్లా ఏమైనా మెమొరీ ఉంటే కింద కామెంట్ చేయర్రి. ఏమన్నా మెమొరీ ఉంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదో ఒక మెమొరీ. ఇంతే ప్లేస్లో కూర్చున్నా ఎట్లుంది కూడా అది. బావి దగ్గర పొలాలల్లా మళ్ళీ రైల్వే ట్రాక్ మీద ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా నడుస్తున్న ఫీల్ వస్తుంది. అప్పుడు అట్లా నడుస్తున్నాయి అనమాట. సో అంతే మరి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.